కొన్ని కథలు చూస్తే భయమేస్తుంది, కొన్ని కథలు వింటే భయమేస్తుంది. అయితే ఈ కథని తలుచుకుంటేనే భయమేస్తుంది. ఈ అనంతకాల చక్రంలో సృష్టి ఆవిర్భావం వెనుకున్న మొదటి అద్భుతం మీకు తెలుసా? బ్రహ్మదేవుడు నిద్రపోతున్న సమయంలో ఆయన నోటి నుండి వచ్చిన వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు దొంగిలించి సముద్రం లోపల అనంతమైన లోతులో దాచిపెట్టాడు. వేదాలు అంటే కేవలం పుస్తకాలు కావు, అవి ఈ విశ్వం యొక్క విజ్ఞాన మూలాలు. అవి లేకపోతే సృష్టి మళ్లీ మొదలవడం అసాధ్యం. లోకం మొత్తం చీకట్లో మునిగిపోయి ప్రళయం సంభవించే తరుణంలో శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో అవతరించాడు. ఇది కేవలం ఒక చేప కథ కాదు, ఇది ధర్మరక్షణ కోసం దైవం చేసిన మొదటి మహాసంగ్రామం. జ్ఞానాన్ని కాపాడటం కోసం పరమాత్మ చేపగా మారటం వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యవ్రతుడనే రాజు నదీ తీరంలో సంధ్య వార్చుకుంటున్న సమయంలో ఒక చిన్న చేప రూపంలో ఆ పరమాత్మ అతని చేతిలోకి వచ్చాడు. ఆ చేప తనను పెద్ద చేపల నుండి కాపాడమని కోరటంతో రాజు దాన్ని తన కమండలంలో ఉంచాడు. కాని ఆ చేప క్షణక్షణం పెరుగుతూ పాత్రలు, చెరువులు, నదులు దాటి చివరకు సముద్రమంత విస్తరించింది. ఇది మనకిచ్చే సందేశం ఏంటంటే, భగవంతుడిపై నీకున్న నమ్మకం చిన్న విత్తనంలా మొదలైనా అది నీ జీవితమంతా అనంతంగా విస్తరిస్తుంది. సత్యవ్రతులు ఆ చేప సామాన్యమైంది కాదని గుర్తించి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఆ పరమాత్మ తన దివ్య మత్స్య రూపాన్ని ప్రదర్శించాడు. 7 రోజుల్లో ప్రళయం రాబోతోందని సిద్ధంగా ఉండమని రాజును హెచ్చరించాడు. లోకం మొత్తం జలమయమవుతున్న సమయంలో ఒక పెద్ద నావను సిద్ధం చేయమని సత్యవ్రతుడికి విష్ణుమూర్తి ఆజ్ఞాపించాడు. సప్తర్షులను మరియు సృష్టికి అవసరమైన బీజాలను ఆ నావలో ఉంచినప్పుడు మత్స్య రూపంలో ఉన్న విష్ణువు ఆ నావను తన కొమ్ముకు కట్టుకొని మహాసముద్రంలో సురక్షితంగా నడిపించాడు. మరోవైపు సముద్ర గర్భంలో ఉన్న సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. మత్స్య రూపానికి రెప్పలు ఉండవు అంటే భగవంతుడు నిరంతరం మనల్ని కాపాడుతూనే ఉంటాడనేది. దీని అంతరార్థం అజ్ఞానమనే చీకటిని చీల్చి జ్ఞానమనే వేదాలను తిరిగి భూమికి తెచ్చిన ఘట్టమిది. సృష్టి మళ్లీ మొదలవటానికి మార్గము సుగమం చేసిన పరమ పవిత్ర అవతారమిది. మిత్రమా, ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా జీవం మొదట నీటిలోనే మొదలైందని చెప్తుంది. అంటే కోట్లాది ఏళ్ల క్రితమే మన సనాతన ధర్మం మత్స్య అవతారం ద్వారా సృష్టి పరిణామ క్రమాన్ని వివరించింది. నీటి నుండి జీవం ప్రారంభమై మనిషిగా మారే ప్రయాణానికి మత్స్య అవతారమే మొదటి అడుగు. 2. కూర్మ అవతారం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మదనం మొదలుపెట్టారు. వాసుకిని తాడుగా, మందర పర్వతాన్ని కవ్వంగా వాడారు. కాని ఆధారం లేక పర్వతం మునిగిపోతుంటే విష్ణువు కూర్మం తాబేలు రూపంలో వచ్చాడు. తాబేలు తన అవయవాలను లోపలికి దాచుకుంటుంది. దీనినే ఇంద్రియ నిగ్రహం అంటారు. ఏదైనా గొప్ప కార్యం సాధించాలంటే తాబేలు వంటి స్థిరత్వం, ఓర్పు ఉండాలి. పర్వతాన్ని వీపుపై మోయడం అంటే ఎంతటి ఒత్తిడినైనా భరించే ధైర్యం ఉండాలని అర్థం. నీటి నుండి జీవం మెల్లగా నేలవైపు అడుగు వేస్తున్న ఉభయచర దశకు ఇది సంకేతం. అమృతం పుట్టే వరకు ఆ పరమాత్మ పర్వతాన్ని కదలకుండా మోస్తూనే ఉన్నాడు. మనిషి కూడా తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలని ఈ అవతారం బోధిస్తుంది. లక్షల యోజనాల వైశాల్యంతో పర్వతాన్ని కదలకుండా మోస్తూ అమృతం పుట్టే వరకు ఆ పరమాత్మ చూపిన సహనం అద్వితీయం. నీటి నుండి జీవం మెల్లగా నేలవైపు అడుగు వేస్తున్న ఉభయచర దశకు ఇది సంకేతం. మనం చేసే పనుల్లో స్థిరత్వం ఉంటేనే ఫలితం దక్కుతుందని కూర్మావతారం నిరూపిస్తుంది. పురాణాల ప్రకారం మహావిష్ణువు ధరించిన కూర్మ రూపం సామాన్యమైంది కాదు. అది 1,00,000 యోజనాల వైశాల్యం కలిగుంది. మందర పర్వతం సముద్రంలో పడిపోతున్నప్పుడు దాని బరువును మోయడానికి అంతటి భారీ రూపం అవసరమైంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, లక్ష్య సాధనలో ఎదురయ్యే సమస్య ఎంత బరువుగా ఉన్నా దాన్ని మోసే శక్తి మనలోనే ఉంటుందని ఈ రూపం మనకు నేర్పుతుంది.
మత్స్య అవతారం కేవలం నీటికే పరిమితం, కానీ కూర్మ అవతారం నీటిలోనూ ఉండగలదు మరియు నేల మీద కూడా నడవగలదు. ఇది పరిణామ క్రమంలో జీవం భూమి మీదకు అడుగు పెట్టడానికి చేసిన మొదటి ప్రయత్నం. నీటిలోని చైతన్యం భూమి మీదికి రావడానికి కూర్మమే వంతెనగా మారింది. అందుకే కూర్మ అవతారాన్ని సృష్టికి వెన్నెముకగా పరిగణిస్తారు. 3 వరాహ అవతారం. హిరణ్యాక్షుడు భూదేవిని సముద్ర గర్భంలో బంధించినప్పుడు సృష్టిని రక్షించడానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి తన కోరలతో భూమిని పైకి తెచ్చాడు. ఇది పరిణామ క్రమంలో జంతువులు భూమిపై స్థిరపడిన స్థితిని సూచిస్తుంది. అహంకారంతో ప్రకృతిని బంధించాలనుకునే ఏ శక్తినైనా భగవంతుడు అంతం చేస్తాడని చెప్పే పవర్ఫుల్ మెసేజ్ ఇది. అడవి పంది రూపంలో ఉన్న పరాక్రమం ధర్మరక్షణ కోసం వాడాలని ఈ రూపం నేర్పుతుంది. యజ్ఞస్వరూపుడైన వరాహస్వామి భూమిని ఉద్ధరించడం అంటే అజ్ఞానం అనే సముద్రంలో మునిగిపోయిన భక్తుణ్ణి భగవంతుడు జ్ఞానంతో కాపాడతాడని అర్థం. ప్రకృతిని ఎవరూ తమ సొంతం చేసుకోలేరని దాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ అవతారం చాటి చెప్తుంది. పట్టుదలకు పరాక్రమానికి వరాహ రూపం ఒక గొప్ప నిదర్శనం. మిత్రమా, మనం చేసే ప్రతి పూజలో సంకల్పం చెప్పేటప్పుడు శ్వేత వరాహ కల్పే అని అంటాం. అంటే మనం ప్రస్తుతం ఉన్న ఈ కాలచక్రం వరాహస్వామి పేరు మీదనే నడుస్తోంది. బ్రహ్మదేవుడి ఒక పగలును కల్పం అంటారు. ఈ కల్పం ప్రారంభంలో విష్ణుమూర్తి తెల్లని వరాహ రూపంలో అవతరించి భూమిని ఉద్ధరించాడు కాబట్టే దీనికి శ్వేత వరాహ కల్పం అని పేరొచ్చింది. ఎందుకంటే మనం ప్రతిరోజు వాడుతున్న దీని వెనుక ఉన్న వరాహస్వామి వైభవం చాలామందికి తెలీదు. వరాహస్వామి ఎలా జన్మించారో తెలుసా? అదొక అద్భుతం. భూమిని హిరణ్యాక్షుడు దొంగిలించినప్పుడు దాన్ని ఎలా కాపాడాలో తెలియక బ్రహ్మదేవుడు ధ్యానం చేస్తుండగా ఆయన ముక్కు రంధ్రం నుండి ఒక చిన్న బొటనవేలు పరిమాణంలో వరాహ రూపం బయటికొచ్చింది. అది చూస్తుండగానే ఆకాశమంత ఎత్తుకు పెరిగి గర్జించింది. ఆ గర్జన వింటేనే బ్రహ్మదేవుడికి ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి అని అర్థమైపోయింది. 4 అత్యంత భయంకరమైన మరియు అత్యంత కరుణామయమైన అవతారం ఏదైనా ఉంది అంటే అది నరసింహ అవతారం మాత్రమే. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని మెప్పించి ఎవరికీ సాధ్యం కాని వరాలను పొందాడు. తనకు మనిషితో గాని జంతువుతో గాని చావు ఉండకూడదని, ఇంట్లో గాని బయటగాని చావకూడదని, పగలుగాని రాత్రిగాని మరణం రాకూడదని, భూమి మీద గాని ఆకాశంలో గాని ప్రాణం పోకూడదని కోరుకున్నాడు. ఈ వరాల గర్వంతో అతను దేవుడినే ఎదిరించాడు. కాని భగవంతుడు ఆ వరాలను ఏమాత్రం అతిక్రమించకుండా అహంకారాన్ని ఎలా అంతం చేశాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. హిరణ్యకశిపుడి ఇంట్లోనే సాక్షాత్తు విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జన్మించాడు. తండ్రి ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని రకాలుగా చంపాలని చూసినా ప్రహ్లాదుడు హరినామాన్ని వీడలేదు. నీ దేవుడెక్కడున్నాడు అని తండ్రి గర్జించినప్పుడు, నా స్వామి అణువణువులో ఉన్నాడు, ఈ స్తంభంలోనూ ఉన్నాడు అని ప్రహ్లాదుడు ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. కోపంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని తన గదతో పగులగొట్టినప్పుడు పుట్టిన ఆ శబ్దం బ్రహ్మాండం బద్దలైపోయేలా వినిపించింది. ఆ స్తంభం నుండి ఉద్భవించిన రూపమే నరసింహస్వామి. నరసింహస్వామి రూపం చూస్తే ఒకవైపు మృగం, మరోవైపు మనిషి. ఆయన కళ్ళు అగ్నిగోళాల్లా మండుతున్నాయి. ఆయన గర్జన వింటేనే దిక్పాలకులు సైతం మడికిపోయారు. హిరణ్యకశిపుడు అడిగిన ప్రతి వరాన్ని కాపాడుతూనే స్వామి అతన్ని సంహరించారు. అది పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం. అది ఇల్లు కాదు, బయట కాదు, గడప మీద ఆయన మనిషి కాదు, జంతువు కాదు, నరసింహుడు. హిరణ్యకశిపుడిని తన తొడలపై పడుకోబెట్టి, అంటే భూమి మీద కాకుండా ఆకాశంలో కాకుండా తన వాడిని గోర్లతో గుండెలు చీల్చి సంహరించాడు. అహంకారం హద్దులు దాటినప్పుడు విధిని కూడా భగవంతుడు ఎలా తిరగరాస్తాడో చెప్పే అద్భుత ఘట్టం ఇది. నరసింహ అవతారం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, దేవుడు ఎక్కడో లేడు, నీ నమ్మకంలో ఉన్నాడు. ప్రహ్లాదుడు లాంటి నిష్కల్మషమైన భక్తి ఉంటే భగవంతుడు ఒక నిర్జీవమైన స్తంభం నుండి కూడా నీకోసం బయటకొస్తాడు. భయంకరమైన కోపంతో ఉన్న నరసింహస్వామి ప్రహ్లాదుని చూడగానే శాంతించారు. అంటే భగవంతుడు దుష్టులకు కాలయముడు కాని భక్తులకు కల్పవృక్షం. నీ జీవితంలో కూడా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ధైర్యంగా ఉండు. నీ రక్షణ కోసం ఆ నరసింహుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. వామనావతారం అసలు పరీక్ష.
బలి చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో అది పూర్తయితే తన ఇంద్ర పదవి శాశ్వతం అవుతుందని ఇంద్రాది దేవతలు భయపడతారు. మహావిష్ణువు వామనుడిగా జన్మించి బలి యాగశాలకు వస్తాడు. 3 అడుగుల దానం. వామనుడు బలిని కేవలం 3 అడుగుల నేల దానంగా అడుగుతాడు. గురువు హెచ్చరిక వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు అని గ్రహించిన శుక్రాచార్యుడు దానం ఇవ్వద్దని బలిని హెచ్చరిస్తాడు. కాని బలి చక్రవర్తి ఆ దేవుడే నా దగ్గరకొచ్చి అడిగితే అంతకంటే భాగ్యం ఏముంది అని మాట ఇస్తాడు. త్రివిక్రమ రూపం. వాముడు త్రివిక్రముడిగా మారి 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు. 3వ అడుగుకు చోటు ఎక్కడ అని అడగ్గా బలి తన అహంకారాన్ని వీడి తన శిరస్సును చూపిస్తాడు. బలి ఎందుకు చిరంజీవి అయ్యాడు? ద డీప్ రీజన్ విష్ణు బలిని తన పాదంతో పాతాళాన్ని తొక్కినప్పటికీ అది శిక్ష కాదు, అదొక అనుగ్రహం. పాతాళ రాజ్య అధిపతి విష్ణువు బలిని పాతాళానికి, సుతల లోకానికి రాజును చేసి అక్కడ అతనికి రక్షణగా స్వయంగా తనే గద పట్టుకుని కాపలా ఉంటానని వరమిస్తాడు. భవిష్యత్ ఇంద్రుడు బలి చేసిన త్యాగానికి మెచ్చి రాబోయే సావర్ణి మన్వంతరంలో బలిని దేవేంద్రుగా నియమించాడు. అంతవరకు అతను మరణం లేని చిరంజీవిగా ఉండాలని వరమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 6వది పరశురామావతారం. బ్రాహ్మణుడిగా జన్మించి క్షత్రియ పరాక్రమంతో అధర్మాన్ని ఎదిరించిన ఈ భార్గవరాముడి కథ అద్భుతమైనది. జననం మరియు బాల్యం తల్లిదండ్రులు. భృగు వంశీయుడైన జమదగ్ని మహర్షి రేణుకాదేవి దంపతులకు 5వ కుమారుడిగా పరశురాముడు జన్మించాడు. ఆయన అసలు పేరు రామభద్రుడు. పరశు గొడ్డలి. శివుణ్ణి మెప్పించి ఘోరమైన తపస్సు చేసి ఆయన నుండి పరశు గండ్ర గొడ్డలి అనే శక్తివంతమైన ఆయుధాన్ని వరంగా పొందాడు. అందుకే ఆయనకు పరశురాముడు అనే పేరు వచ్చింది. ఒకసారి రేణుకాదేవి నీటి కోసం వెళ్ళినప్పుడు గంధర్వుల విలాసాలను చూసి మనసు చలించడంతో తిరిగి రావడం ఆలస్యమవుతుంది. తపశ్శక్తితో ఇది తెలుసుకున్న జమదగ్ని ఆగ్రహించి తన కుమారులను, తల్లిని సంహరించమని ఆదేశిస్తాడు. మిగిలిన సోదరు నిరాకరించగా పరశురాముడు తండ్రి మాట జవదాటక తల్లిని, సోదరులను సంహరిస్తాడు. పుత్రుడి విధేయతకు మెచ్చిన జమదగ్నివరం కోరుకోమనగా పరశురాముడు తన తల్లిని, సోదరులను తిరిగి బతికించమని కోరుకుంటాడు. అలా తన పితృభక్తిని, మాతృభక్తిని రెండింటినీ చాటుకున్నాడు. సప్త చిరంజీవులలో ఒకరు. ఆయన ఇప్పటికీ మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటున్నారని పురాణాలు చెబుతున్నాయి. దశావతారాల్లో శ్రీరామ అవతారం అత్యంత విశిష్టమైంది. ఎందుకంటే అంతకుముందు అవతారాల్లో భగవంతుడు తన దివ్య శక్తులను నేరుగా ప్రదర్శించి రాక్షసులను సంహరించాడు. కాని రామ అవతారంలో పరమాత్మ ఒక సామాన్య మానవుడిగా జన్మించాడు. ఆకలి, దప్పులు, కష్టాలు, కన్నీళ్లు ఎదుర్కొంటూ ఒక మనిషి తన పరిమితులకు లోబడి ఉంటూనే ధర్మాన్ని ఎలా కాపాడొచ్చో నిరూపించాడు. రావణుడు అనే మహాశక్తిని అంతం చేయడానికి రాముడు ఏ రోజు దైవశక్తులను వాడలేదు. కేవలం తన శీలము మరియు పట్టుదలతోనే విజయం సాధించి మర్యాద పురుషోత్తముడిగా పేరు నెలకొన్నాడు. మర్యాద పురుషోత్తముడిగా నిలిచాడు. రావణుడు వేద పండితుడు, మహాశివభక్తుడు. అంతటి శక్తివంతుడైన రావణుడు కేవలం అహంకారం మరియు పరస్త్రీ వ్యామోహం వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయాడు. రాముడు వానర సైన్యాన్ని కలుపుకుని సముద్రంపై వారధిని నిర్మించడం అంటే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయడం. సముద్రమంతటి ఆపద ఎదురైనా సరే నీ వెనుక ధర్మం ఉంటే దారి దొరుకుతుందని రాముడు నిరూపించాడు. రావణుడి 10 తలలను సంహరించడం అంటే మనలో ఉండే 10 రకాల చెడు గుణాలను అంతం చేయడం అని అర్థం. రాముడి బాణం అన్యాయంపై సంధించిన వజ్రాయుధం. పితృవాక్య పరిపాలన, త్యాగమే పునాది. అయోధ్యకి యువరాజుగా పట్టాభిషేకం జరగాల్సిన సమయానికి కేవలం కొన్ని గంటల ముందు తండ్రి ఇచ్చిన మాట కోసం రాముడు చిరునవ్వుతో రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. ఇక్కడ మనం గమనించాల్సింది రాముడి త్యాగం. తండ్రి మాట జవదాటని, కొడుకుగా భార్యకు అండగా నిల్చే భర్తగా, తమ్ముళ్లను ప్రాణంలా ప్రేమించే అన్నగా రాముడు ప్రతి బంధానికి ఒక నిలువెత్తు ఆదర్శంగా నిలిచాడు. కష్టాలెదురైనప్పుడు కుంగిపోకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే. రామాయణం మనకు నేర్పే మొదటి పాఠం, రాజ్య సుఖాలను తృణప్రాయంగా వదిలేసి ధర్మం కోసం అడవిబాట పట్టిన ఆ అడుగులు మానవ జాతికి దిశానిర్దేశం చేశాయి. రాముడు అంటే కేవలం ఒక విగ్రహం కాదు,
రాముడంటే ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. రామరాజ్యం అంటే భయం లేని రాజ్యం, అన్యాయం లేని సమాజం. రాముడు తన జీవితం ద్వారా నేర్పింది ఒక్కటే: జీవితం అంటే కేవలం సుఖపడ్డం మాత్రమే కాదు, అదొక గొప్ప బాధ్యత. ఎన్ని కష్టాలొచ్చినా సత్యాన్ని వీడకుండా ఉండటమే నిజమైన పౌరుషమని రాముడు చాటి చెప్పాడు. దశావతారాల్లో బలరామ అవతారం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే మిగిలిన అవతారాల్లో భగవంతుడు సుదర్శన చక్రం లేదా బాణాన్ని ఆయుధాలుగా వాడితే, బలరాముడు మాత్రం నాగలిని తన ఆయుధంగా ధరించాడు. నాగలి అంటే వ్యవసాయానికి గుర్తు మరియు సంపదకు మూలం. మానవ నాగరికత వేట నుండి వ్యవసాయం వైపు ఎలా మళ్లిందో బలరామ అవతారం మనకు గుర్తు చేస్తుంది. ఆయన సాక్షాత్ ఆదిశేషుడి స్వరూపం. శ్రీకృష్ణుడికి అన్నగా ఉంటూ ధర్మాన్ని కాపాడటంలో తన వంతు పాత్రను అత్యంత శక్తివంతంగా పోషించాడు. శ్వేతవర్ణంతో మెరిసిపోయే బలరాముడు అంటేనే అనంతమైన బలానికి నిదర్శనం. ఒకసారి బలరాముడు యమునా నదిని తన దగ్గరికి రమ్మని కోరినప్పుడు ఆమె నిరాకరిస్తుంది. అప్పుడు కోపించిన బలరాముడు తన నాగలిని యమునా నదిలోకి దించి ఆమెను తన వైపుకు లాక్కున్నాడు. బలరాముడి పరాక్రమం ముందు నది కూడా తలవంచక తప్పలేదు. ఈ ఘట్టం మనకి ఏం నేర్పుతుందంటే, ప్రకృతిని సైతం లొంగదీసుకోగల సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని బలరాముడు నిరూపించాడు. ఆయన కేవలం యుద్ధవీరుడు మాత్రమే కాదు, ఈ భూమిని సాగులోకి తెచ్చిన మొదటి నాగరికతా పురుషుడు. బలరాముడి హలాయుధం అన్యాయాన్ని వేళ్లతో సహా పెకిలించి వేస్తుంది. బలము మరియు బుద్ధికి కలయిక కంస సంహారంలోనూ అనేక మంది రాక్షసులను అంతం చేయటంలోనూ బలరాముడు కృష్ణుడికి అండగా నిలిచాడు. బలరాముడు గదా యుద్ధంలో మేట్. అందుకే మహాభారతంలో భీముడు మరియు దుర్యోధనుడిద్దరూ బలరాముడు వద్దే శిష్యరికం చేశారు. కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఆయన ఏ పక్షానా నిలబడకుండా తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఎందుకంటే ధర్మం కోసం ఒకరిపై ఒకరు పోరాడుకుంటున్నప్పుడు తన శిష్యుల మధ్య యుద్ధం చూడలేక ఆయన తటస్థంగా ఉన్నాడు. బలాన్ని ఎప్పుడు వాడాలో, ఎప్పుడు ఆపాలో తెలిసిన గొప్ప సంయమనం బలరాముడి సొంతం. ఆయన శాంతిని కోరుకునే యుద్ధ వీరులు. బలరామ అవతారం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, నీ దగ్గరున్న బలాన్ని కేవలం నాశనం చేయటానికి కాకుండా సృష్టించటానికి ఉపయోగించాలి. నాగలి పట్టిన బలరాముడు మనకు కష్టపడే తత్వాన్ని నేర్పాడు. మన ఏ రంగంలో ఉన్నా సరే మన కష్టమే మనకు ఆయుధం కావాలి. బలరాముడు లాంటి పట్టుదలతో నీ లక్ష్యం వైపు సాగిపోతే ఆ ఆదిశేషుడి ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయి. ఈ భూమిని నమ్ముకున్నవాడికి ఎప్పుడూ లోటు ఉండదని బలరాముడు చాటి చెప్పాడు. దశావతారాలన్నింటిలో శ్రీకృష్ణ అవతారం అత్యంత విశిష్టమైనది. ఎందుకంటే మిగిలిన అవతారాల్లో భగవంతుడు ఒక నిర్దిష్టమైన కార్యం కోసం వచ్చి వెళ్ళిపోయాడు. కానీ కృష్ణ అవతారంలో పుట్టుక నుండి నిర్యాణం వరకు ప్రతి అడుగు ఒక అద్భుతం, ప్రతి మాట ఒక వేదం. కృష్ణుడంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక అనంతమైన శక్తి. మనిషి ఎలా ప్రేమించాలో, ఎలా పోరాడాలో, ఎలా జీవించాలో నేర్పిన లీలా మానుష విగ్రహం. కంసుడి కారాగారంలో అష్టమి తిథి నాడు శ్రావణ మాసంలో రోహిణి నక్షత్రంలో ఉద్భవించిన ఆ నల్లనయ్య చీకట్లో ఉన్న లోకానికి వెలుగును ప్రసాదించాడు. మధురను పాలించిన, ద్వారక నిర్మించిన కృష్ణుడి అడుగు ఎప్పుడూ ధర్మం వైపే ఉంది. కౌరవ పాండవుల మధ్య రాయబారం నడిపి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించిన శాంతిదూత కృష్ణుడు. కాని అధర్మం పరాకాష్ఠకు చేరినప్పుడు యుద్ధం అనివార్యమని చాటి చెప్పిన వీరుడు కృష్ణుడు. యుద్ధరంగంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసి కూడా తన బుద్ధి బలంతో పాండవులను విజయం వైపు నడిపించాడు. పాండవులకు విలకు కృష్ణుడు కేవలం సలహాదారుడు కాదు, ఆయన వారి ఆత్మ గౌరవం, వారి విజయం మరియు వారి ధర్మం. అన్యాయంపై అలుపెరుగని పోరాటమే కృష్ణతత్వం. కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధానికి వెనకాడిన అర్జునుడికి కృష్ణుడు బోధించిన భగవద్గీత నేటికీ మానవాళికి దిశానిర్దేశం చేస్తోంది. కర్మ చేయి కాని ఫలితాన్ని ఆశించకు అన్న ఒక్క మాట జీవితంలో ఎన్ని సమస్యలున్నా ముందుకు సాగడానికి ధైర్యాన్నిస్తుంది. విశ్వరూపాన్ని ప్రదర్శించి సృష్టి మొత్తం తనలోనే ఉందని నిరూపించిన జగద్గురువు కృష్ణుడు. భగవద్గీత అంటే కేవలం మతం కాదు, అదొక సైన్స్, అది ఒక జీవన విధానం. మనిషి తనలోని భయాన్ని వదిలి కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో కృష్ణుడు గీత ద్వారా ప్రపంచానికి నేర్పాడు. కృష్ణావతారం మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, జీవితాన్ని ఒక ఆటలాగా స్వీకరించాలి. కష్టాలొచ్చినా సుఖాలొచ్చినా ముఖంపై చిరునవ్వు చెరగకూడదు.
కృష్ణుడు మనకి నేర్పింది ఒక్కటే, నీ ధర్మం నీ చేతిలో ఉంది, ఫలితం భగవంతుడి చేతిలో ఉంది. నీవు ఏ రంగంలో ఉన్నా సరే కృష్ణుడు లాంటి మేధస్సుతో ధర్మబద్ధంగా పనిచేస్తే విజయం నీ వెంటే ఉంటుంది. కృష్ణనామం స్మరిస్తే చాలు, మనస్సు ప్రశాంతంగా మారుతుంది.